ఈ యొక్క గొలుసు చెలువ నిర్మాణం మనకు అనాదిగా మనకి ఇస్తున్నటువంటి ఆస్తి. మన పెద్దలు మన వెనకటికి ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆస్తి. ఫస్ట్ ఆ కాల్ తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ టీవీ9 వరకు కూడా అభినందనలు, ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు. ఈ హైడ్రా సంస్థని రామునా నమస్తే, నా పేరు జలగం సుధీర్, మరి కోరాడ వస్తుంది. నమస్తే. ముందుగా మీకు మీ ప్రభుత్వానికి అభినందనలు, ఎందుకంటే ఒక హైడ్రా అనే ఒక సంస్థ ద్వారా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తీసేస్తున్నందుకు అభినందనలు. ముఖ్యంగా కోదాడకు సంబంధించి కోదాడ పెద్ద చెరువు 2016లో అప్పటి మంత్రి హరీష్ రావు గారికి ఇదే టీవీ9 ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. 750 ఎకరాల చెరువుని కేవలం 450 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసిన కబ్జాదారుల గురించి ఒక 350 పేజీల లెటర్ ని అప్పటి మంత్రి గారికి ఇచ్చాను. వారు ఇదే టీవీ9 ద్వారా టీవీ9లో చెప్పిందనమాట, మొత్తం మేము ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఒక మినీ ట్యాంక్ బండ్ చేసి చెరువులు కాపాడుతామని. సరే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాలాంటి ఎన్ఆర్ఐలు ఇండియా వచ్చినప్పుడు ఆ చెరువులు చూస్తే బాధ అనిపిస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రంగనాథ్ గారు కావచ్చు, ఒక పడుగు ముందుకేసి కబ్జాదారులని వెళ్ళగొడుతున్నందుకు అభినందనలు. అయితే ఇది హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కాకుండా జిల్లాలకు కూడా వ్యాప్తి చేసి ప్రతి గ్రామంలోని చెరువుని కాపాడాలని చెప్పి మీకు విజ్ఞప్తి ఒకటి. రెండవది, కామన్ మెన్ ఈ ఫిర్యాదు చేయాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి వాళ్ళు ఫోన్ చేసి వివరాలు ఇస్తారు. రెండవది, స్థానికంగా ఆర్డీఓ దగ్గర ఒక ప్రత్యేక సెల్ పెట్టినట్టయితే మాలాంటి కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఆర్డీఓని కలిసి ఆ ఫిర్యాదు ఇచ్చి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుంటే బాగుంటుంది. దానివల్ల ఒక పారదర్శకత ఉంటుంది. లేకపోతే మీరు కొంతమందికే రాజకీయ కక్షల ద్వారా కొంతమందికే మీరు కూలగొట్టడం జరుగుతున్న ఒక ఆరోపణలు కూడా వస్తాయి. కాబట్టి దయచేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అండ్ ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టయితే మా దగ్గర సమాచారం కూడా మీతో షేర్ చేసుకోవడానికి మాకు వీలుంటుంది. మరొకసారి అభినందనలు అన్న, థ్యాంక్ యూ. సుధీర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విదేశాల్లో ఉండి కూడా సొంత తల్లిని సొంత గ్రామాన్ని మర్చిపోద్దంటారు. తను కోదాడలో ఉన్నటువంటి చెరువు, పెద్ద చెరువును కబ్జా గురించి గతంలో హరీష్ రావు గారు మంత్రిగా ఉండి కూడా, ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా ఒక విదేశీ ఎన్ఆర్ఐ స్వగ్రామం గురించి ఎంతో ఆశలతో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేస్తే కూడా తను చర్యలు తీసుకోలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవిష్యత్ తరాల గురించి చెరువులను ఏ విధంగా రక్షించాలి, అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికి నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో న్యూయార్క్ నగరానికి వచ్చినాను ఈ మధ్యకాలంలో. ఆ తర్వాత మేము అక్కడ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్ళాం, అక్కడ నుంచి డాలస్కి వచ్చినాం, మళ్ళీ డాలస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చినాం, అక్కడ నుంచి కొరియా కూడా పోవడం జరిగింది. అక్కడ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులతో మీటింగ్స్, కౌన్సిలేట్లో మీటింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసినాం. విదేశీ పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలి, తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంచి పరిశ్రమలు పెట్టాలి, విదేశీ ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ ఇవన్నీ కూడా మనం ప్రొటెక్షన్ చేస్తేనే విదేశీ వాళ్ళకు కూడా మనకు పైన నమ్మకం వస్తుంది. ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తే విదేశీయులు ఒక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కానీ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ గ్యారంటీ ఏంది అన్న ఆలోచన వస్తుంది. ఈరోజు చెరువులు కబ్జా చేయొచ్చు, రేపు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నటువంటి భూములని బిల్డింగ్లు కూడా కబ్జా చేయొచ్చు. కాబట్టి ఉక్కు పాదంతో ఎవరైనా సరే కబ్జాలు చేస్తే పార్టీలకు అద్దంగా అణిచివేస్తాం అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిర్రో దాన్ని నిజం చేస్తూ ఎవరైనా సరే చెరువులు కబ్జా చేస్తే అది కనుక తప్పకుండా దాన్ని మనం ప్రభుత్వం హస్తగతం చేసుకొని గతంలో ఏ విధంగా అయితే చెరువులు ఉన్నాయో ఆ విధంగా పునర్నిర్మాణం కూడా చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. ఎందుకంటే ఈ చెరువులు కనుక ఉంటే హైదరాబాద్ చుట్టుముట్టు ఎప్పుడైనా ఈవినింగ్ టైం లోపల ఐటీ ఎంప్లాయీస్ లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సరళీకృత ఆర్థిక విధానాల మూలంగానే ఈరోజు హైటెక్ సిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఎన్నో ఇండస్ట్రీస్ కానీ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఈవినింగ్ రావాలంటే మా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను సెకండ్ టైం ఎమ్మెల్యే, చాలామంది కోట్పల్లికి వస్తున్నారు మా వికారాబాద్. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి కూడా ఒక రిక్రియేషన్ జోన్స్ కానీ, చెరువులు కానీ, బోటింగ్ కానీ ఎక్కడ కూడా లేవు. వాళ్ళకు లేనందుకు తప్పని పరిస్థితుల్లో ఒక 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. అదే మనం హైదరాబాద్ చుట్టుముట్టు చాలా లేక్స్ డెవలప్ చేస్తే అక్కడ కూడా బోటింగ్ చేయొచ్చు, అక్కడ టూరిజం ఏర్పాటు చేయొచ్చు, అక్కడ నిరుద్యోగ యువకులకు కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, కొంత రెస్టారెంట్స్ ఏర్పాటు చేయొచ్చు. ఈ విధంగా అదేవిధంగా ఫిషరీస్ని కూడా ఎంకరేజ్ చేసినట్టయితే మనం మత్స్య పారిశ్రామిక సంఘాలను, గంగపుత్రులను కూడా
వాళ్ళ చేపలను కూడా ఆ యొక్క చెరువుల్లో వదులుకొని వాళ్ళ జీవనోపాధికి కూడా సహకారం చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా ఎంతో దూరదృష్టితో ఎవరో పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళ యొక్క మన్నలు పొందాలని కాకుండా భవిష్యత్ తరాల ప్రజలకు మనం ఏ విధంగా మేలు చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు Right. వేస్తున్నటువంటి రామ్మోహన్ గారు, మొట్టమొదటి అడుగు. exactly. ఇలాంటి నిర్ణయాలు చాలా తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు అభినందించినందుకు సుధీర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.